దేవుని బిడ్డలారా, మీకందరికీ వందనములు. అంశము: ఓర్పు లేకపోతే ఓటమి కలుగుతుంది, ఓర్పు ఉన్నప్పుడే మార్పు వస్తుంది. కొలసి 1:11 తేజోవాసులైన నక్షత్రములాగా ప్రజ్వలించే పరిశుద్ధుల స్వాస్థ్యములు భాగములు పాలువారమగుటకు పూర్ణమైన ఓర్పును కలిగి ఉండాలి, జీవించాలి. కొలసి 1:12 ఓర్పు కలిగి ఉంటే మీరు తండ్రికి పాత్రులుగా ఉంటారు. మంచి జరగాలంటే ఓర్పు కలిగి ఉండాలి. ఎగ్జాంపుల్, మీరు మొక్క నాటగానే పండు కాయ రాదు కదా, పండు కావాలంటే ఓర్పుతో కనిపెట్టాలి. లూకా 21:9 మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందురు. నోవా రాబోయే జలప్రళయమును గూర్చి ఓర్పు కలిగి కనిపెట్టుతూ 120 సంవత్సరములు ఓడను తయారు చేస్తూ వారికి సువార్తను బోధించారు. యోబు అత్యంత సహనము ఓర్పు కలిగి ఉన్నప్పుడు 2 అంతల దీవెన పొందుకున్నాడు. హెబ్రీ 6:15 ఆ మాటను నమ్మి అబ్రహాము ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలమును పొందెను. 2 పేతురు 3:9 1 తిమోతి 2:8 చదవండి. ఏనుగు పిల్లను ఇవ్వడానికి 22 నెలలు కనిపెట్టుకుని ఉంటుంది. అప్పుడే అది బలమైన ఏనుగు పిల్లను ఇవ్వగలదు. ప్రియులారా, అంతము వరకు ఓర్పుతో నమ్మకముగా ఉన్నవానికి దేవుడు జీవ కిరీటము జీవవృక్ష ఫలమును ఇస్తాడు. ప్రసంగి 10:4 ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. సామెతలు 19:2 ఓర్పు లేక తొందరపడి నడుచువారు దారి తప్పి పోవుదురు. యాకోబు 5:7 సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి. సహోదరుడా, సహోదరి, నీవు ఓర్పు కలిగి ఉంటే 1 శోధన కాలంలో కాపాడబడతావు. ప్రకటన 3:10 లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలంలో నీవు కాపాడబడతావు. 2వది వాగ్దాన ఫలమును పొందుకుంటావు. హెబ్రీ 6:15 దేవుడు ఇచ్చిన వాగ్దానాలను ఓర్పు ద్వారా స్వతంత్రించుకొనగలవు. 3వది జయ జీవితమును జీవిస్తావు. సామెతలు 16:32 పరాక్రమశాలి కంటే ఓర్పు దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. మంచి విషయాలు జరగాలంటే కొంత టైం పడుతుంది. ప్రియులారా, ఓర్పును కలిగి ఉండి జయ జీవితమును జీవించదుముగాక. ఆమెన్. ఇట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. ప్రియులారా, ఈ మెసేజ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. దానివల్ల